ఎన్నికైన కాంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ శాలిగౌరవంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రత్యక్షంలో ఎవరు లేకపోయినా కూడా పార్టీ చేసే విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలలో బలోపేతం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మా యొక్క ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుంది. మా పార్టీ తరపు నుంచి మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు లేరని కించపరుస్తున్న సమయం నుంచి కూడా అంచెలంచెలుగా పార్టీని డెవలప్మెంట్ చేసుకురావడం జరిగింది. అదేవిధంగా పార్టీ సూచించిన వ్యక్తి మందుల సామిల్ గారిని అత్యధిక మేధాటితోటి శాలిగౌరవం గ్రామ పంచాయతీలో 700 పైచిలుకు లీడ్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ అధికార పార్టీని వారి యొక్క ఆగడాలు వాళ్ళు వన్ సైడ్గా గత ప్రభుత్వంలో ఏ నిధులు వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ దళిత బంధు కానీ వాళ్ళన్నీ కూడా వారి పార్టీలో పనిచేసిన వారికే వారు ఒక పదవిలో ఉండి కూడా వారే సామాన్య ప్రజలను కాకుండా వారే తీసుకోవడం జరిగింది. అలాంటి పథకాలను కూడా వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. శాలిగౌరవంలో ఇండ్లు వచ్చినా కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఒక 2-3 ఇండ్లను మాత్రమే కేటాయించడం జరిగింది. మొత్తం కూడా వారి పార్టీలో ఉన్న వారికి బీసీ వారికి ఎక్కువ ఇండ్లు కేటాయించడం జరిగింది. అలాంటి ఇండ్ల గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేయడం కూడా అందరికీ సంతోషం కలిగించిన విషయమే. గ్రామ శాఖలో ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి అంటారు. ఇండ్లు శాంక్షన్ అయినాయా? వాళ్ళ ఇళ్ళకి పోయిరా? ఎవరు ఇళ్ళకి పోలే. మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి ₹1,00,000 ఇళ్ళని ఎంపిక చేయడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులని ఎంపిక చేసిన వాటిలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఎవరు లేరు. మొత్తం కూడా ఒక లీడర్ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వారిని ఎంపిక చేయడం జరిగింది. అలాంటి వారు కూడా వాళ్ళు మాకు ఎలాంటిది కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఎలాంటివి కానీ ఇప్పటి వరకు గ్రామంలో వచ్చిన సందర్భాలు లేవు. ఇక్కడ కేటాయిస్తున్నాం అనే ముచ్చట కూడా ప్రస్తావన కూడా లేదు అసలు ఇప్పటి వరకు కూడా. దళిత బంధు ఎంతమందికి వచ్చారు? ఎంతమంది అప్లికేషన్ పెట్టారు? దళిత బంధు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగిస్తుందా? ఆ స్థానంలో లేకుంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇస్తుందా, లేకుంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా? అది వేచువాళ్ళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన ఆలోచన చేస్తారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా వారు సామాన్యులను మాత్రం అర్హులైన వారిని ఎవరిని కూడా ఎంపిక చేయలేదు. వారి పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే, కిషోర్ అనుచరులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కిషోర్ అనుచరులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సామాన్యులకు ఎవరికి వచ్చినా కూడా సంతోషం. అందరికీ ఒక నిరుపేద డెవలప్ అవుతుందంటే, వాళ్ళకి ఒక ఆర్థిక సాయం వచ్చిందంటే అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. ఎవరు కూడా పార్టీలకు అతీతంగా స్వాగతిస్తారు. అలాంటివి జరగకుండా కేవలం పార్టీలో తిరిగే వారికి దాంట్లో ఒక సర్పంచ్ స్థాయి క్యాండిడేట్లు కూడా ఎంపిక కావడం వారి కొంచెం పేదలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే అలాంటిది అయితే ఇంతవరకు మా ఊర్లోనైతే ఎవరికి ఇంకా దళిత బంధు రాలేదు. కాకపోతే లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయడం జరిగింది. మా ఊర్లో ఒక 8 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులో మొత్తం కూడా బీఆర్ఎస్ వారు మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా సామాన్యులకు మాత్రం ఎవరికి కూడా కేటాయించారు. ఇప్పుడు మందుల సామె గెలిపించుకోరు. ఇదివరకు మందుల సామె చేసిన పనులేంది? ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు కంపెనీగా ప్రజల్లో ఉంటాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు మా పార్టీ ఆదేశానం వారికి సీటు కేటాయించినప్పటికీ పార్టీ గురించి కష్టపడి పార్టీ క్యాండిడేట్ ఎవరైనా సరే వారిని గెలిపించాలని కంకణబద్దులై పనిచేయడం జరిగింది. వారు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారు. వారికి అందుకనే ప్రజలు ఆ నమ్మకంతో 50,000 పైచిలుకులు 30,000 పైచిలుకులు ఇవ్వడం జరిగింది. వారికి ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారు. అధికారంలో పార్టీ ఉన్నది. ఇప్పుడు ఎలాంటి కొరవ లేదు కాబట్టి పార్టీలో ఉంటారు. పార్టీ కోసం లేదంటే పార్టీలకు అతీతంగా సామాన్య నిరుపేదల కోసం పనిచేశారనే నమ్మకం అయితే మాకున్నది.
ఇదివరకు గత గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ సొంత క్యాండిడేట్స్ వాళ్ళకే ఇచ్చింది, అందులో ఒకటి సర్పంచ్ స్థాయి వాళ్ళకి ఇచ్చిందని అంటుంది. ఇప్పుడు మందులో సామెలు మీ ఎమ్మెల్యే గిట్ట వాళ్ళ స్థాయి వారికి వాళ్ళ దగ్గర వారికే కేటాయిస్తారా, లేకుంటే అందరికీ వచ్చే విధంగా ఇల్లు కేటాయిస్తారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటాయించినట్టు ఒకటి రెండు ఇల్లు కేటాయించి ఆపుతారా? అలాంటిది ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు కేటాయించినట్లు అనేది కాదు. మా నిర్ణయం కూడా ఏంటంటే ఇక్కడ గ్రామ శాఖగా ఉండి సామాన్యులకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి రావడానికే కృషి చేస్తాం. వారిని మాత్రం సూచించడం జరుగుతుంది. పార్టీలు అనేది కాదు, పార్టీలకు అతీతంగా అందరికి కూడా సమాన న్యాయం జరిగే విధంగా మా ఆధ్వర్యంలో అయితే మా గ్రామ శాఖ నుంచి ఖచ్చితంగా నిరుపేదలకే న్యాయం జరిగే విధంగా వారికి ఎవరైతే ఇల్లు లేవో, ఎవరైతే బాధలు ఇబ్బందులకు గురి అవుతున్నారో వారికి మాత్రమే కేటాయించే విధంగా మా తరపు నుంచి కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఇది కేవలం పార్టీ వాళ్ళకు మాత్రమే కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి అందే విధంగా చూస్తాం. ఇప్పుడు నిన్న మన గ్రామ సభ జరిగినాయి, దాంట్లో ఎంతమంది అప్లికేషన్ ఇల్లు లేని వాళ్ళకి ఎంతమంది మీ స్థాయిలో ఏమైనా ఎంక్వైరీ చేసారా, లేకుంటే డైరెక్ట్ ఉన్న దాంట్లో పెట్టుకున్న అప్లికేషన్ ప్రకారం వస్తారు? ప్రతి ఒక్కరికి అయితే అప్లికేషన్లు అనేవి ఫిల్ చేసి గ్రామ పంచాయతీ దగ్గర ఇచ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనేది కాదు, అన్ని పార్టీల వారికి ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఊర్లో లేని వారికైనా సరే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారి బంధువుల ద్వారా కానీ వారి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చి వారు రాకపోయినా కూడా వారి తరపున ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన రసీదును కూడా అధికారి నుంచి తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్లు అనేవి ఏ గ్రామ పంచాయతీ ఒక మండల పరిషత్ కార్యాలయంలో వారి డేటా మొత్తం సేకరించడం జరుగుతుంది. వారి డేటాని ఆన్లైన్ ఫిల్ చేసి తర్వాతకి అధికారుల ద్వారా ఎవరైతే ఇల్లుకి వచ్చేసి వారు ఎవరికైతే ఇండ్లు ఉన్నాయి ఎవరికైతే లేదనే కోణంలో ఎంక్వైరీ చేసి ఇస్తామని చెప్పడం జరుగుతుంది సీఎం గారు. అదేవిధంగా వారికి కూడా కేటాయించే మా వంతు భాగస్వాములుగా వారి వచ్చిన అధికారుల వెంట మా సూచనలు కూడా తెలియజేస్తాం. వారు ఎవరైతే ఉన్నారో మేము కేవలం పార్టీ అనేది కాకుండా అందరికీ అందే విధంగా చూస్తాం. ఇప్పుడు అప్లికేషన్లలో ఎక్కువ శాతం ఇల్లు లేవు, గ్యాస్ లేదు, కరెంట్ బిల్లు, వీటిని ఎక్కువ శాతం మంది జనాలు టిక్లు పెట్టుకొని అంటే అప్లికేషన్ నింపారు. దాంట్లో ఎంతవరకు నిజం, అసలు అవన్నీ అందించగలుగుతుందా మీ గవర్నమెంట్? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బడ్జెట్ మన రాష్ట్రం అప్పులో ఉబ్బిలో కూరుకుపోయింది కాబట్టి వాటిని కవర్ చేస్తూ ఇప్పుడు శాండ్ మీద కానీ ఇప్పుడు మన ధరణి మీద వచ్చే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయ మార్గాలు ఉన్నాయో వాటిని కొంత పర్సంటేజ్ వైజ్గా అంటే మన ఇళ్ళల్లో ఈఎంఐలు కట్టుకునే విధంగా నెలవారీ వైజ్ కొంత శాతం వైజ్గా ఏ విధంగా కట్టుకుంటామో అదేవిధంగా ఈఎంఐ వైజ్ విధంగా కొంత బడ్జెట్ అనేది కేటాయించుకొని ప్రతి ఒక్కరికి అందించే విధంగా అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి కూడా సాధ్యమైనంత తొందరలో 100 రోజుల్లో అమలయ్యే విధంగా ప్రతి 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆదాయానుసారం ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. 6 గ్యారంటీలలో ఇప్పటివరకు ఎన్ని అమలు చేశారు? 6 గ్యారంటీలు వచ్చేసి ఇప్పటివరకు ఉచిత బస్సు కానీ ఇంకొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ వాటిని అమలు చేయడం జరిగింది. ఈ పండుగకి సంక్రాంతి పండుగలోపు ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా ఇంకా కూడా ఈ మిగిలినటువంటి ఇంకో 3 గ్యారంటీలను సాధ్యమైతే మొత్తం మిగిలినటువంటి గ్యారంటీలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటి వరకైతే 2 హామీలు అయితే ఇప్పుడు అమలుపరచడం జరుగుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇంకోటి రాజు ఆరోగ్యశ్రీ వచ్చేసి దాని బడ్జెట్ పెంచి అదేవిధంగా ఈ 2 అమలయ్యే విధంగా చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఉచిత బస్సులు వేసారు కానీ బస్సులు ఎక్కువ వేయకుండా అయ్యే బస్సులని గిట్ట కంటిన్యూ చేస్తారు. ఉండడమే తక్కువ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్సుల ద్వారా ఏంటంటే జనాలు చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు లేడీస్ కంటే ఫ్రీ, జెంట్స్ గిట్లా పోతారు. వాళ్ళు పెట్టుబడి ఏది టికెట్ తీసుకొని డబ్బులు పెట్టి పోయేటోళ్ళకి ఇట్లా సీట్లు దొరకకుండా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వెహికల్స్ తక్కువ అయినాయి. ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చూసుకోరు, గవర్నమెంట్కి ఏ విధంగా చెప్పాలో చూసుకుంటారు మీరు మాట? ఇప్పుడు ఉచిత బస్సు అనే సౌకర్యం అనేది పెట్టినప్పుడు మన జనాల్ని లేడీస్ వాళ్ళని మనం ప్రభుత్వం తరపు నుంచి అయితే పథకాన్ని తీసుకురాగలుగుతాం. జనంలో ఉండే మెసేజ్ అనేది కొంతమంది ఫేక్గా ప్రచారం చేయడం జరుగుతుంది. దాన్ని సాధ్యమైనంత వరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన కొన్ని
వాళ్ళ ప్రతిపక్షాల సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా తగ్గించాలనే విధంగా కూడా, ఇంకా బస్సులను పెంచే విధంగా కూడా ప్రభుత్వం దాని గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ నుంచి, సంక్రాంతి నుంచి ఇంకా కొన్ని బస్సులను పెంచాలి, ఇట్లాంటి రద్దీని తగ్గించాలనే ఆలోచనలు కూడా చేయడం జరుగుతుంది. చాలా మంది ఇంకా గ్రామాల నుంచి పోవడానికి గిట్ట ఆటోలనే పోతున్నారు. కొన్ని గ్రామాలకు అసలు బస్సులు లేవు. ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ రిపేరింగ్ అయిన బస్సులు, పాత బస్సులే నడుస్తున్నాయి, ఆడాడ ఖరాబ్ అయ్యి ఇట్లా ఉంటున్నాయి, ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇప్పుడు బస్సులు ఏమన్నా కొత్తవి పెంచుకుంటున్నారా? బస్సులను కూడా కొత్తగా పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మా గ్రామం నుంచి వెళ్ళి కూడా ఇంకా బస్సుల సంఖ్య పెంచాలని మా పక్కనే ఉన్నటువంటి తిరుమలంలో ఉన్నటువంటి మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు కూడా, వాళ్ళు కూడా కొంత పోయి డిఎం గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. బస్సుల గురించి వెళ్ళి బస్సుల సంఖ్య పెంచాలని, అది మన గ్రామానికి పెంచాలని, అన్ని గ్రామాల్లో బస్సులు లేనటువంటి గ్రామాల్లో కూడా సర్వీసులు పునరుద్ధరించాలని అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా కొంత నిర్ణయం తీసుకున్న తర్వాత అతి తొందరలోనే సాధ్యమైనంత వీలుగా సమకూర్చడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మందుల సామేల్ గారు నిలవడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వచ్చింది? మందుల సామేల్ గారు అనేది గెలవడానికి ప్రత్యేక కారణం అంటే, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారి ఇసుక మాఫియా కానీ, కొన్ని వాళ్ళ దళిత బంధువులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎంపిక చేయడం, ఇళ్లలో కూడా వారికి పార్టీ వాళ్ళకే పనిచేయడం, మొత్తం ఒక టీఆర్ఎస్ పార్టీ అనే వారికి మాత్రమే పనిచేయడం జరిగింది. అలాంటి ప్రజలలో పోయి ఇలాంటివి వ్యతిరేకంగా మొత్తం ఈ వాళ్ళ పార్టీ వారికే వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు కానీ ఏది కానీ ఏ లబ్ధి కూడా వారికే చేకూరే విధంగా వారు చేసిన కారణాలే వాళ్ళ ఓటమికి, మా గెలుపుకు ప్రత్యేక బలమైన బీజాలు నాటిన అవే ముఖ్య కారణాలు. అదేవిధంగా నిరుద్యోగులు కానీ, నిరుద్యోగులకు ఏ విధమైన ఇంప్లిమెంట్స్ లేకపోవడం, వారికి ఏ విధమైన జాబులు రాకపోవడం, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కొన్ని గ్రూప్ 2 వాయిదా పడడం, గ్రూప్ 1 వచ్చేసి పేపర్స్ లీక్ కావడం, అలాంటి కారణాల వల్ల నిరుద్యోగులు, ఇంకా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధమైన దళిత బంధు వారు బీసీ బంధులో కూడా అలా కూడా పక్షపాతం వహించి వారి పార్టీలో తిరిగిన వారికే చెక్కులు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం, వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా చేకూరడం వల్లనే ఇవాళ మందుల సామేల్ గారు గెలవడానికి కారణం. వీరు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ఈ విజయాన్ని అంకితం చేయడం జరిగింది. మందుల సామేల్ అనే వారు చాలా సామాన్యమైన వ్యక్తి. వారు కూడా దళిత బిడ్డ. వారి కూడా రాజస్థాన్ హోటల్ కానీ అక్కడక్కడ వచ్చేసి అందరితో సామాన్య వ్యక్తిలాగా వారితో పాటు మమేకమై చిన్న అక్కడ టీ స్టాల్ దగ్గర టీ తాగిపోవడం, అలాంటి ప్రజలతో మమేకమై పనిచేయడం వల్లనే సామాన్య వ్యక్తిగా అసలుకి ఒక ధనబలానికి ఒక సామాన్యమైన వ్యక్తికి జరిగిన పోరాటంలో మందుల సామేల్ గారు విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఎంపీ స్థానానికి ఎవరిని నిలబెట్టారు అంటే మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తుందా? ఎవరు వస్తారు ఏందనేది, ఎవరోళ్ళు రేజింగ్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళి అయితే మా లోకల్గా ఉండేటువంటి ఇప్పుడు మందుల సామేల్ గారి విజయానికి కూడా వారు ఇన్ఛార్జిగా పనిచేసి ఇక్కడే నిరంతరం ఉండి వాళ్ళ గెలుపుకు సేవ చేసినటువంటి పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇక వారు ముఖ్యంగా టికెట్ ఆశించడం జరుగుతుంది. వారికే రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఆ కష్ట సమయాలలో పార్టీకి ఇక్కడ ఎవరు ఇన్ఛార్జిగా లేని సమయంలో కూడా వారు అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వారి ఆర్థిక సహాయాలు కానీ, కొంత వెనకబడినటువంటి కొన్ని పార్టీలో ఉన్న వారికి అనేక ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అలాంటి సందర్భాలు ఉన్నటువంటి క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అండదండగా ఉండడం జరిగింది. అదేవిధంగా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వారు కూడా ఆర్థిక సహాయాలు చేస్తూ పార్టీని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ వారు కూడా చూద్దాం మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇక్కడ ఇప్పుడు బీసీ బిడ్డ అయినటువంటి మన సూర్యాపేట చెవిటి వెంకన్న గారు కూడా పోటీలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది.
చూద్దాం. వీరందరికీ ఎవరికి పార్టీ ఇచ్చినా కూడా వారందరి గెలుపు కోసం పార్టీ తరఫున ఖచ్చితంగా గ్రామ శాఖ తరఫు నుంచి ఖచ్చితంగా వారి విజయానికి కృషి చేస్తాం.